లోక్సభ ఎన్నికల రిజల్ట్ దాదాపు వచ్చేసిందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ ఎన్నికలు జరగగా 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. అలాగే 8 స్థానాల్లో బీజేపీ పార్టీలో లీడ్ ఉంది. ఇంకా ఒక స్థానంలో వచ్చేసి ఎంఐఎం పార్టీ లీడ్ ఉంది. సో ఈ రోజైనా ఈ క్షణమైన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బుద్ధి వస్తుందని అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిన బలుపు మాటలు ఒకసారి యాదికి చేసుకోండి. కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఉన్న వ్యతిరేకతతోటే కాంగ్రెస్ పార్టీకి వేశారు, కానీ మా ఎమ్మెల్యే ఓడిపోతాడని ప్రజలు అనుకున్నారు, కానీ కేసీఆర్ గారు ఓడిపోతారని ప్రజలు అనుకోలేదు. ఇప్పుడు బాధపడుతున్నారు, మేము అనవసరంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయలేదు, కాంగ్రెస్కి ఓటు వేయడం ద్వారా కేసీఆర్ గారు ఓడిపోయాడు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు లాంటి నాయకులు వ్యాఖ్యలు చేశారు. అయితే కాదురనైనా కేసీఆర్ పైన వ్యతిరేకతతోటే మీ పార్టీ ఓడిపోయింది, కల్వకుంట్ల ఫ్యామిలీ చేసిన అవినీతికి అలాగే వాళ్ళపై ఉన్న అవినీతి ఆరోపణ వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ ఉద్యమకారులు ఎవరు చెప్పినా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినలేదు. లేదు కేసీఆర్ పైన వ్యతిరేకతనే లేదు, అసలు కేసీఆర్ కుటుంబం మీద తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత లేనే లేదు, కేవలం మా ఎమ్మెల్యేల వల్లనే ఓడిపోయింది, మా ఎమ్మెల్యే అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంది అందుకే ఓడిపోయింది అని చెప్పారు. అరే కేసీఆర్ పైన వ్యతిరేకత లేకుండా మరి కేసీఆర్ ఎట్లా ఓడిపోయిన కామారెడ్డిలో ఎమ్మెల్యే అంటే దానికి సమాధానం ఉండదు. సరే పోనీ లోక్సభ ఎన్నికల్లోనైనా కేసీఆర్ మొహం చూసి ఓట్లేస్తారా అని అడిగినప్పుడు తప్పకుండా వేస్తారు. 14-15 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పుకొచ్చారు. చివరికి ఈరోజు రిజల్ట్ చూసి అర్థమవుతుంది కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకత ఏంటో. కేసీఆర్ పైన ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ వాళ్ళకున్న మీడియా ఛానల్లో మాత్రం కేసీఆర్ పైన వ్యతిరేకత లేదు. అసలు రేవంత్ రెడ్డి ముందే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్తే కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు కూడా రాకపోయేదని వ్యాఖ్యలు చేశారు. సరే అప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ నాయన అధ్యక్షుడు, మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నేను అధ్యక్షుడిని, ఇద్దరం ఎన్నికలకు పోయినాం, ఇద్దరు మొహాలు చూసే ఓట్లు వేశారు, అయినా కానీ ఓటమి ఒప్పుకోకుండా ఆయన అభ్యర్థి కాదు ఈయన అభ్యర్థి కాదు అని మాట్లాడుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే లేదు రేవంత్ రెడ్డి గారు మొహం చూసే ఓట్లు వేయకపోదంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి మొహం చూసే కదా ఓట్లు వేసింది. రేవంత్ రెడ్డి గారే కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు, మీ నాయన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. మరి ఇప్పుడు ఎందుకు లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవలేకపోయింది? కేవలం ఒక స్థానంలో ఒక స్థానం కాదు కదా, 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ లేని పరిస్థితి ఏర్పడ్డదంటే అర్థం చేసుకోండి. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉందో తెలంగాణ రాష్ట్రంలో. అంటే జీరో వచ్చినంత మాత్రాన మీ పార్టీ క్లోజ్ అవుతుందంటే అది మీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. 2019లో జనసేన పార్టీ నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. తన పార్టీ కేవలం 1 సీటు మాత్రమే గెలిచారు. ఆ 1 సీటు కూడా గెలిచిన అభ్యర్థి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు. కానీ మీలాగా ఓడిపోయినా కానీ ఇలా బలుపు మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. బహుశా అందుకే కావచ్చు అప్పుడు 1 సీటు కూడా గెలవని పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఇప్పుడు ఈ రోజు భారీ మెజారిటీతో గెలిచాడు. అలాగే ఆయన 21 స్థానాలలో ఎవరైతే అభ్యర్థులను పోటీ చేయించాడో ఆ 21 మంది ఇప్పుడు గెలుస్తున్నారు. సో మీరు ఇప్పటికైనా మీ బిహేవియర్ మార్చుకొని ప్రతిదానికి బల్బు మాటలు మాట్లాడకుండా, మేము ఏం చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్ముతారు, కేసీఆర్ బొమ్మ ఎప్పుడు సార్ ఓట్లు వేస్తారు అంటే మీ బిహేవియర్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైనా మీ పార్టీలో ఉన్న కొన్ని చీడ పురుగులను పక్కకు పంపించి మళ్ళీ పార్టీని ఫ్రెష్గా తీర్చిదిద్దుకుంటూ వస్తే బాగుంటుంది. ఎంతైనా సరే తెలంగాణకు ఒక ప్రాంతీయ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది ఎప్పటికైనా. సో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీగా తెలంగాణలో ఎప్పటికీ ఉండాలి, కానీ అది మీ బిహేవియర్ పైన ఆధారపడి ఉంటుంది. మీ బిహేవియర్ బాగాలేకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని తొక్కేశారు జనాలు, ఇక పాతాలను తొక్కి బొందబెట్టడం ఖాయం. ఒకవేళ మీ బిహేవియర్ మారకపోతే ఇప్పటికైనా మార్చుకొని కొంచెం ప్రతిదానికి ఇష్యూ చేయకుండా కొన్ని ఆలోచించి ప్రభుత్వం ఏం చేసినా సరే దానికి మద్దతు తెలిపోతూ మేము దాన్ని వ్యతిరేకించాలని ఒక మైండ్ సెట్ తోటి కాకుండా కొంచెం ఆలోచించి డిస్కషన్ చేసి ఏమైనా తప్పులు ఉంటే సర్దిద్దేలా వాళ్ళు కొన్ని సలహాలు ఇవ్వండి. అంతేగాని వాళ్ళు ఏం చేసినా సరే మేము వ్యతిరేకిస్తామంటే మీ పార్టీకి ఎవడు ఓటేయడు.